కంగ్రాచులేషన్స్. కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ కంప్లీట్ అయింది. ఈ సందర్భంగా విన్నర్స్ని కూడా ప్రకటించారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. ఈ సందర్భంగా మాట్లాడడానికి మనతో ఉన్నారు కృష్ణ చైతన్య గారు. సో ఆయనతో మాట్లాడదాం. కృష్ణ చైతన్య గారు, మ్యాచ్ ఎలా జరిగింది ఆద్యంతం? సో విన్నర్స్ ఎలా సెలెక్ట్ చేశారు? ముందుగా మ్యాచ్ కన్నా ముందు ఈ టోర్నమెంట్ గత నెల 24వ తేదీ ప్రారంభించాం. ఈ టోర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెనుబల్లి రామకృష్ణయ్య రమణమ్మ ట్రస్ట్, మా తాత మా నాయనమ్మ గారి వారి పేర్ల మీద మెమోరియల్ మీద ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది గత సంవత్సరం క్రితం. ఆ ట్రస్ట్ ఏర్పాటు చేసినప్పటి నుంచి చిన్న చిన్న కార్యక్రమాలు, ఐ క్యాంప్స్ అని, ఏదైనా అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్కి ఎడ్యుకేషన్ కావచ్చు. దాంట్లో భాగంగా గంగపట్నం యువత కోరిక మేరకు ఈరోజు గంగపట్నం గ్రామంలో మెగా క్రికెట్ టోర్నమెంట్ని ఏర్పాటు చేసాం గత నెల 24వ తేదీ. ఈ టోర్నమెంట్ని 5 మండలాలకు విస్తరించాం. అంటే తోటపల్లి, గూడూరు, కొడవలూరు, విడవలూరు, కోవూరు, ఇందుకూరుపేట 5 మండలాలకు సంబంధించిన 45 టీమ్స్ ఈరోజు పార్టిసిపేట్ చేసి ఈ మెగా క్రికెట్ టోర్నమెంట్లో గత 25 సంవత్సరాలుగా ఇటువంటి టోర్నమెంట్ని గంగపట్నం గ్రామంలో ఎవరు నిర్వహించలేదు. అంటే కేవలం ఇక్కడ పెనుబల్లి రామకృష్ణయ్య రమణమ్మ ట్రస్ట్ అనేది కేవలం ప్రోత్సాహం మాత్రమే. కానీ ఇక్కడ యువత స్వచ్ఛందంగా, కుల మతాలకు అతీతంగా, పార్టీలకి అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఈరోజు ఈ టోర్నమెంట్ని ఒక పెద్ద ఎత్తున ఒక 6 ఎకరాల గ్రౌండ్ని టేకప్ చేసి ఆ గ్రౌండ్ని పూర్తిగా రెడీ చేసి ఆర్గనైజర్స్గా, వాలంటీర్స్గా ముందుకొచ్చి ఎన్నో టీమ్స్ని మోటివేట్ చేసి రిజిస్టర్ చేయించి వాళ్ళందరి చేత కూడా వచ్చిన టీమ్స్ అందరికి కూడా మంచి ఆతిథ్యం ఇచ్చి, అలాగే ఇది ఒక పెద్ద సక్సెస్ఫుల్, ఎక్కడా కూడా చిన్న కాంట్రవర్సీ కానీ ఎక్కడా కూడా చిన్న ఇష్యూస్ లేకుండా మా ఈ టోర్నమెంట్ని చాలా సక్సెస్ఫుల్గా రన్ చేసి యువతలో ఉన్న శక్తిని ఏదైతే ఉందో వాళ్ళకి ఉన్న శక్తిని మేల్కొల్పే విధంగా, ఈ శక్తి ద్వారా వాళ్ళొక శారీరకంగా, మానసికంగా వాళ్ళు ఉన్నతమైన స్థానానికి వెళ్ళే విధంగా ఈ క్రీడలు అనేది దోహదపడతాయి. గ్రామాల్లో ఉన్న భేదాభిప్రాయాలు కావచ్చు, వాళ్ళలో ఉన్న వివిధ చెడు ఆలోచనలు కావచ్చు, చెడు అలవాట్లు కావచ్చు, వీటిలన్నింటికి దూరంగా పెట్టాలి. యువతని కేవలం క్రీడల ద్వారానే ఒక యూనిటీ చేయాలి, యునైట్ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరిగింది. ఇదివరకు కూడా ఒక 3 సంవత్సరాల క్రితం కూడా ఒక పెద్ద వాలీబాల్ క్యాంప్ కూడా చేసాం. అది కూడా మెగా సక్సెస్ అయింది. ఈ టోర్నమెంట్ అయితే అద్భుతంగా 18 రోజుల నుంచి ప్రతి ఒక్కరు కూడా చాలా శ్రమించి కష్టించి ఈ టోర్నమెంట్ని పెద్ద సక్సెస్ చేశారు. ఈరోజు ఆ టోర్నమెంట్లో భాగంగా లీగ్ దశ దాటి, క్వార్టర్ ఫైనల్స్ దాటి, సెమీఫైనల్స్ దాటి ఈరోజు ఫైనల్స్లో పల్లిపాడు అనే ఒక పెద్ద టీంతో, గంగపట్నం టీంలో ఉన్న అత్యుత్తమైన క్రీడాకారులు వాళ్ళ యొక్క ప్రతిభను చూపించి హోరాహోరీగా జరిగిన మ్యాచ్లో లాస్ట్ ఓవర్లో లాస్ట్ బాల్కి 3 రన్స్ కొట్టాల్సి ఉంటే కూడా 3 రన్స్ని కొట్టి ఈరోజు ఒక గొప్ప విజయం సాధించి ఈరోజు కోవూరు నియోజకవర్గంలోనే, ఈవెన్ నెల్లూరు జిల్లాలోనే గంగపట్నం యువత ఆటల్లో, క్రీడల్లో స్ఫూర్తిదాయకం అనే ఒక గొప్ప సందేశాన్ని ఈరోజు పంపించడం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ టీంకి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో పెనుబల్లి రామకృష్ణయ్య రమణమ్మ ట్రస్ట్ ఇదే విధంగా ముందుకెళ్లాలని, ఇదే విధంగా స్ఫూర్తిదాయకంగా ముందు మరెన్నో కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కృష్ణ చైతన్య గారు.
థ్యాంక్ యూ. తప్పకుండా మాకు చాలామంది సహాయ సహకారాలు అందించారు. ముందు కానీ వెనక నుంచి కానీ స్వచ్ఛమైన ఆలోచనలతో స్వచ్ఛమైన మనసుతో చేసే కార్యక్రమానికి అమ్మవారి దయ ఎప్పుడు ఉంటుంది. అందువల్ల ఈ కార్యక్రమానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా కూడా ఇంత సక్సెస్ అయిందంటే ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఏదో స్వార్థంతోనో లేకపోతే ఇంకొక ఏదో వేరే ఆలోచనలతో చేసిన కార్యక్రమం కాదు. చాలా నిర్మలమైన మనసుతో యువత ముందుకు రావాలి, యువత కలిసి ఆడాలి, వాళ్ళలో ఉన్న ఒక ఉత్తేజాన్ని బయటికి తీసుకురావాలి, వాళ్ళలో ఉన్న శక్తిని బయటికి తీసుకురావాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించు. ఖచ్చితంగా పెనుబల్లి రామకృష్ణ రమణమ్మ ట్రస్ట్కి మా కుటుంబ సభ్యులు సహకారం ఉంది. అదేవిధంగా ఎంతోమంది స్నేహితులు, ఎన్ఆర్ఐలు ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించేదానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మనం చేసే కార్యక్రమాలు చాలా ఆలోచనాత్మకమైన కార్యక్రమాలు, ప్రజా ప్రయోజన కార్యక్రమాలు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా మీరు ఖచ్చితంగా చూస్తారు. ఇంకా మంచి కార్యక్రమాలతో కూడా మేము ప్రజల్లోకి వెళ్ళి మేము ఈరోజు వేమిరెడ్డి దంపతులు ప్రభాకర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఏదైతే విపిఆర్ సేవా సంస్థగా వాళ్ళు ఏదైతే ప్రజలకు ఎన్నో కార్యక్రమాలు విద్య, వైద్యం, ఉపాధి, అదేవిధంగా రీసెంట్గా కూడా మనం చూస్తే విపిఆర్ కిట్స్, క్రికెట్ కిట్స్ని ప్రతి గ్రామంలో మినిమం 2 నుంచి 3 కిట్స్ అందించారు. ఆ యువత కూడా క్రికెట్ కిట్స్తో ఈరోజు ముందుకొచ్చి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని కూడా మా ట్రస్ట్ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. రాబోయే రోజుల్లో కూడా మంచి కార్యక్రమాలతో ముందుకు వస్తాం. ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు తీసుకుంటూ ఈరోజు ముఖ్యంగా ఈ గ్రౌండ్ ఇచ్చిన ప్రసాద్ రెడ్డి గారికి కూడా మనస్ఫూర్తిగా మా యువత తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అయితే ఈరోజు విన్నర్స్ అందరికీ కూడా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా ఈరోజు టోర్నమెంట్ అందించడం ఎలా వచ్చింది ఈ ఆలోచన? ఖచ్చితంగా సంతోషంగా ఉంది. మొదట మాకు ఇది ఈరోజు ఒక మంచి కార్యక్రమం, దేవుడి సన్నిధిలో ఒక మంచి కార్యక్రమం ఉంది. అందరికి కూడా అమ్మవారితో చాలా అనుబంధం ఉంది ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ మనకి. అదేవిధంగా ఈరోజు అమ్మవారి కార్యక్రమం ఉందని తెలుసుకున్న తర్వాత తప్పే ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా మేము కార్యక్రమం మొదలుపెట్టినప్పుడే శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆశీస్సులతోనే మా టోర్నమెంట్ను కూడా మేము స్టార్ట్ చేసాం. ఆ అమ్మవారి ఆవరణలోనే ఈరోజు మా యువత, మా గంగపట్నం క్రికెట్ టీం అంతా కూడా మెగా సక్సెస్ అవడం, అదే ఆవరణలో అదే ప్రాంగణంలో కప్ అందుకోవడం ఆ మహాతల్లి చేతిలో చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా ఆవిడ మా ప్రజాప్రతినిధిగా ఆవిడ చేతుల మీదుగా, పార్టీలు ఏదైనా కానీ ప్రజాప్రతినిధిగా ఆవిడ చేతుల మీదుగా ఈరోజు టోర్నమెంట్ కప్ అందుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ చైతన్య గారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.